హల్లెలూయా. హలో, ఒక నిమిషాలు తార గురించి చెప్తాను, తర్వాత పాడదాం. అంతా హడావడి అయిపోయింది. హలో హలో, కొంచెం వాయిస్ పెంచమా. అందరికీ వందనాలు. మనము క్రిస్మస్ అంటే తార గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. దాని గురించి ఒక 2 నిమిషాలు చెప్పాలనుకున్నా అండి. తూర్పు దేశం నుంచి జ్ఞానులు వాళ్ళ శాస్త్రాలు పట్టుకొని, అంటే తెలివిగల వాళ్ళు, అంతేగాని ఒక క్రైస్తవులో లేకపోతే వాళ్ళు ఒక మతానికి చెందిన వాళ్ళని వాక్యంలో లేదు. తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులు అని ఉంది. ఈ లోకంలో మనకున్న జ్ఞానం ఆయన వైపు మనం చూడగలిగితే అది నిజమైన జ్ఞానంగా మారుతుంది. అంటే ఆ జ్ఞానము ఎప్పుడైతే మనం నిజదేవుణ్ణి వాళ్ళు ఆరాధించాలని, నిజదేవుణ్ణి వాళ్ళు కనుగొనాలని ఆ జ్ఞానాన్ని దేవుని కోసం వాడారో నిజదేవుణ్ణి కనుగొన్నారు. అవును కదండి. నిజదేవుణ్ణి తూర్పు దేశపు జ్ఞానులు. ఈరోజు మనకున్న జ్ఞానం ఏం చెప్తుంది? దేవుడు లేడని చెప్తుంది, ఏదో ఒక శక్తి ఉన్నాడని చెప్తుంది. కొంతమంది దేవుడు లేడండి కానీ శక్తి ఉందండి అంటారు. చాలా చాలా రకాలు. అంటే జ్ఞానం ఎక్కువైనా కూడా అది మనకి పనికిరాదండి. ఎప్పుడు దాంట్లో నిజదేవుణ్ణి కనుక్కునే జ్ఞానమా, లేకపోతే మనకు మనం ఒకటి సృష్టించుకునే జ్ఞానమా? అంటే ఏదో ఒక శక్తి ఉందని చెప్పే జ్ఞానమా, దేవుడి వైపు నడిపించే జ్ఞానమా? ఈ జ్ఞానులు నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నారు. తెలుసుకోవడానికి ఏమి ఉపయోగపడింది? తెలుసుకోవడానికి ఈ జ్ఞానులు తెలుసుకోవడానికి ఏది ఉపయోగపడింది? ఒక తార. యేసే పుట్టినప్పుడు యేసు కోసం పుట్టిన ఆయన తార వారికి ముందుగా నడిచి వారిని నడిపించి ఆ శిశువు పుట్టిన ప్రదేశం వరకు నడిపించి దిగి వచ్చి నడిపించి అక్కడి వరకు తీసుకెళ్ళిందండి. హల్లెలూయా. ఆ తార యేసు కోసం పుట్టింది. ఈరోజు మనము ఆయన కోసం మరలా జన్మించాలి. తిరిగి జన్మించాలంటే ఒక తల్లి గర్భంలో మళ్ళీ మనం వెళ్ళాలని ఆలోచన అవసరం లేదు. కానీ ఎప్పుడైతే మనం మారు మనసు పొందుకొని నిజదేవుణ్ణి తెలుసుకొని ఆయన నా కోసం పుట్టాడని తెలుసుకొని నూతనంగా జన్మించి మనస్సు మనం మారి, అయ్యా నా పాపాలు క్షమించు, నా కోసం నువ్వు పుట్టావు, నా కోసం నువ్వు మరణించావు, నాకు బదులుగా నువ్వు శిలువ మీద మరణించావు అని తెలుసుకున్నప్పుడు మన జ్ఞానం నిత్యత్వంలో మనల్ని నడిపిస్తుందండి యేసు దగ్గరికి. హల్లెలూయా. అలాంటి తారలాగా మనం ఉండాలని దేవుడు ఈరోజు కోరుకుంటానండి. ఎంతమంది ఈరోజు అలాంటి తార వలె ఉంటారండి? చేయబేగద్దామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి తార వలె మనం ఉన్నప్పుడు ఈ రోజుకి కూడా ఖగోళ శాస్త్రజ్ఞులు, ఆస్ట్రానమికల్ సైన్సెస్ ఉంటాయి కదండి, ఈ ఖగోళ శాస్త్రజ్ఞులు కూడా ఒప్పుకొని తీరాల్సిన సత్యం ఏంటంటే, ఆ రోజు యేసు పుట్టిన రోజు 2024 సంవత్సరాల క్రితం ఒక తార పుట్టింది. యేసే కోసమా కాదనే తర్వాత సంగతి. ఆ తార పుట్టింది అని ఈరోజు కూడా దేవుడు లేడనే వాళ్ళు కూడా ఈరోజు ఒప్పుకొని తీరాల్సిందే, నమ్మి తీరాల్సిందే. ఒకరోజు ఏదో ఒక రోజు వాళ్ళు కూడా నిజదేవుడిని కనుక్కుందరు గాక. ఆమేన్. ఈరోజు ఆ తార గురించి పాట పాడుతూ మనస్ఫూర్తిగా మనందరము కలిసి పాట పాడదామండి. అందరము లేచి నుంచున్నట్లయితే ఆ తార వలె నేను ఉందామని, తార వెలిసింది ఈ లోకాన అని మనం పాడదామండి. కొంచెం సోంబెట్చాం. తార వెలిసింది ఈ ధరణిలో, ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్తను మాకు చెప్పింది, రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని పాడబడదాం.
హల్లెలూయా. ఎవరు మౌనం ఉండకుండా అందరం కలిసి పాడదామండి. తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. ఎందుకు? రాజుల రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని, రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. మందను విడిచి మమ్మును మరిచి మేమంతా కలిసి వెళ్ళామలే, ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడామలే. సంతోషమే ఇక సంబరమే, లోక రక్షణ ఆనందమే పాడదామండి. స్తోత్రార్పణే మా రారోగ్యం, ఇది క్రిస్మస్ ఆర్భాటమే అని అందరం కలిసి దేవునామయం పడదామండి. మందను విడిచి మందను విడిచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే, ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే. మందను విడిచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే, ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే. ఇక సంబరమే ఆనందమే, స్తోత్రార్పణే మా రాజుకే, ఇది క్రిస్మస్ ఆరాటమే. తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలసింది బంగారము. అవునండి, ఆ జ్ఞానులు బంగారము సాంబ్రాణి బోలం తెచ్చారండి. వితౌట్ సాక్రిఫైస్ దెర్ ఈస్ నో వర్షిప్. త్యాగం లేకుండా ఆ ఆరాధనలో మీనింగ్ ఉండదు. మనం కూడా మనకున్నవి దేవుడికి ఇచ్చి ఆరాధనలో, నిజమైన ఆరాధనలో పాల్గొనాలండి. బంగారము సాంబ్రాణి బోలం తెచ్చాం లేని పాడదాం. బంగారం సాంబ్రాణి బోలంబలు తెచ్చాములే, మా ఇంటిలో మా కంటితో నేను కనులారా గాంచాములే. బంగారం సాంబ్రాణి బోలంబలు తెచ్చాములే, ఆ ఇంటిలో మా కంటితో నేను కనులారా గాంచాములే. మా ఇమ్మాలు ఏలువు నీవేనని నేను మనసారా కొలిచాములే, మా యూదుల రాజువు నీవేనని నిన్ను గణపరిచి పొగిడాములే. తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని, రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది.
అందరం కలిసి పడదామండి. అందరం కలిసి చివరిసారి చెప్దామా? తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది, మాకు తెలిపింది. హల్లెలూయా. దేవుని నామముకు మహిమ కలుగును గాక. అలాగే మనం నించుని కళ్ళు మూసుకుందాం అందరం. ఇంతవరకు ఆరాధనలో తోడైనందుకు వందనాలు చెప్దాం. కళ్ళు మూసుకుందామండి. ఈరోజు ఇక్కడికి ఏదో మనము తమాష చూడటానికి రాలేదు, ఏదో మనము మొక్కుబడిగా రాలేదు, కానీ ఏదో ఆచారంగా వస్తే మన జీవితాలు మారవండి. అందరం కళ్ళు మూసుకొని అదేవిధంగా ఆ దేవాదేవుణ్ణి, మన కోసం పుట్టి మన కోసం చనిపోయి ఆ సిలువ మీద చనిపోయిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని మనం హృదయాలు తెరిచి ఆయన్ని మనస్ఫూర్తిగా అడుగుదామండి. దేవా మీకే వందనాయనా, మీకే వందనాయనా, మీకే స్తుతి, మీకే స్తోత్రం తెచ్చుకున్నాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించి సజీవ లెక్కలో ఉంచి మీ మందిరానికి నడిపించిన విధానం బట్టి మీకే వందనాయనా. మీ ప్రేమ కృప సంకల్పాన్ని బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం నాయనా. మాకంటే గొప్పవారు, ధనవంతులు, ఐశ్వర్యం అన్నీ ఉన్నప్పటికీ వారు ఈరోజు చూస్తామని చూడలేకపోతున్నాను. కేవలం మీ ఉచితమైన ప్రేమ దయ వల్లే మేము ఈరోజు ఈ స్థితిలో నిలబడ్డాం. నేను మీ వాక్యం వినడానికి మాకు ఇచ్చిన అనాది సంకల్పమైన కృప బట్టి మీకే వందనాలు నాయనా. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడయ్యా, మాట్లాడు మాట్లాడు మాట్లాడు. మీ సేవకుడు వినుచున్నాడు నాయన, మాట్లాడు ప్రభువా, మాట్లాడు. మా జీవితానికి ఏదైతే అవసరమైన మాట ఉందో అది మీ సేవకుని ద్వారా మాట్లాడినైనా, మీ సేవకుని ఒక నోటి బూరలాగా వాడుకోనైనా, సిలువ చాటున మరుగుపరిచి ఈరోజు మా హృదయాలకి, మా ఆత్మలకి, మా శరీరాలకి ఏదైతే అవసరమైన మాట ఉందో ఆ మాట విడుదల చేశాను. ఆ మాట, మీ మాట ఉంటేనే మా జీవితం బాగుపడుతుంది. మీ మాట ఉంటే నా ఇల్లు కట్టబడుతుంది. మీ మాట ఉంటేనే నా స్థితిగతులు మారుతాయి. నీ మాట ద్వారానే నా పాపాలను క్షమించబడతాయి. ఆయన మీకు వందనాలు. ఏదన్నా అవిధేయత ఉంటే తీసివేయనా, మీకు విరుద్ధంగా ఏదన్నా పాపం చేసిన క్షమించను ఆయన, క్షమించు, నన్ను కడుగు, నూతనపరచు. ఈ సంవత్సరం అంతంలో ఆది నుంచి అంతవరకు మీరే తోడే నడిపించినాయన. ఏదన్నా చేస్తానని చేయలేకుండా ఉన్న మాట ఉంటే క్షమించినాయన. ఇలా బ్రతుకుతాను అని చెప్పి అలా బ్రతకలేకుంటే దయతో క్షమించి ఈ రోజు నుంచి నన్ను నూతనపరచునైనా, ఈ రోజు నుంచి నూతనపరచు. ఆది నుంచి అంతవరకు తోడే అనిపించిన మైక్ సిస్టమ్, సౌండ్ సిస్టమ్, ప్రతి ఒక్క సిస్టమ్స్ని మీకు పాదాల చెంత ఉంచుతాం నాయనా. సమస్తం మీద మీ అధికారాన్ని తీసుకోమని అడుగుతున్నాం నాయనా. ఆది నుంచి అంతవరకు మీ తోడే నడిపించమని, మీకు మహిమకరంగా ఈ కార్యం జరిగేలాగా సాయం చేయమని నజరేయుడు అనే యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుడి 2024 సంవత్సరం అంతా మనల్ని కాపాడినందుకు నిజంగా దేవునికి ఎంత ఇచ్చినా కూడా మనం రుణం తీర్చుకోలేము. ఎందుకంటే ఎన్నో వార్స్ మనం చూసాం, యుద్ధాలు చూసాం, తర్వాత సైక్లోన్స్, ఎర్త్క్వేక్స్ కదా, భూకంపాలు కదా, ఇంకా ఎన్నెన్నో మనము తెగుళ్ళు చూస్తున్నాం కదా, ఎన్నో తెగుళ్ళు, రోడ్ యాక్సిడెంట్స్ కదా, మనుషులు టీవీ చూసినా, మొబైల్ చూసినా మరణాలు, ఏంటి ఇలా చనిపోతున్నారు, ఏంటి వ్యాధులు, ఏంటి ఈ యాక్సిడెంట్స్ ఏంటి అని మనకి అంతుపట్టినటువంటి విషయం. అయినా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు అంటే రోజు లేచిన వెంటనే దేవుడికి ఎంతగానో మనం థ్యాంక్స్ చెప్పాలి. సృష్టి అంతా కూడా దేవుడికి థ్యాంక్స్ చెప్తుందంట కదా, దేవుడికి థ్యాంక్స్ చెప్తుందంట. పిచ్చుకలు కూడా లేచి దేవుడికి శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి కదా. మన కోడి ఉదయాన్నే లేచి కోడి కూస్తుంది అంటాం కదా, అది కూడా దేవుడికి థ్యాంక్స్ చెప్తుందేమో, మనకు తెలీదు, మనకు అర్థం కాదు ఆ లాంగ్వేజ్. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో 2024 సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడాడంటే మనము ఆయనకి ఏమి ఇచ్చినా కూడా మనం రుణం తీర్చుకోలేము. అంతేకాకుండా ఈ లోకం అంతా కూడా అంధకారంలో, పాపంలో
మరి చీకట్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో, మార్గమే తెలియనటువంటి పరిస్థితుల్లో దేవుడే మార్గం చూపించడానికి లోకానికి వచ్చాడు. క్రిస్మస్ అంతా తెలుసు. క్రిస్మస్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. హిందూస్ తెలుసు, ముస్లిమ్స్ తెలుసు, క్రిస్టియన్స్ కూడా తెలుసు, అందరికీ తెలుసు. క్రిస్మస్ అంటే చాలామందికి అంత బాగా చెప్తారు. కాబట్టి అబ్రహాం లింకన్, ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, ఆయన కూడా అన్నాడు, ఐ హ్యావ్ రిసీవ్డ్ 2 గిఫ్ట్స్ అంటాడు. 2 బహుమానాలు నేను పొందుకున్నాను అంటాడు. వన్ ఈజ్ గాడ్, దేవుణ్ణి నేను పొందుకున్నాను అంటాడు. తర్వాత అనదర్ వన్ ఈజ్ ద బైబిల్, బైబిల్ని పొందుకున్నాను అంటాడు. ఈ 2 చాలా గ్రేట్ గిఫ్ట్స్ అని తన యొక్క సాక్ష్యంలో చెప్తూ ఉంటాడు. ఎందుకంటే మనం కూడా ఈ లోకంలో యేసుప్రభు పుట్టాడు అంటే అందరికీ తెలుసు. యేసుప్రభు బెత్లెహేంలో పుట్టాడు అని అందరికీ తెలుసు. అందరూ పండుగ చేసుకుంటాం, సంతోషిస్తాం. అసలు యేసుప్రభు ఒక మానవుడిగా ఈ లోకానికి రావాలి అంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, నువ్వు అది విశ్వాసం ఉంచుటకు ఏం చేశాడంట? దేవుడు ఎవరు? ఆయన అంటే యేసుప్రభుని కదా, యేసుప్రభుని అనుగ్రహించాడు. ఇప్పుడు ఏదన్నా ఒక వస్తువు ఉంటే ఎవరిదైనా మనం తీసుకుంటే ఎంత బాధ వేస్తుందో, ఏంటి నా వస్తువు నువ్వు తీసుకుంటావు, ఎందుకు తీసుకుంటావు అంటాం. మరి దేవుడు తన యొక్క ఏకైక కుమారుని మన కోసం ఈ లోకానికి పంపిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప! అది ఒక క్రిస్మస్ అంటేనే గివింగ్ అంటాం కదా. గివింగ్లో ఏముంటుంది? సాక్రిఫైస్ ఉంటుంది, త్యాగం ఉంటుంది. దేవుడు పరిశుద్ధుడై ఉండి, ఆయన ఉన్నతమైనటువంటి దేవుడై ఉండి ఒక మానవ రూపం ధరించుకొని లోకానికి రావాలి అంటే ఒక సాక్రిఫైస్ అంటాం, త్యాగం. క్రిస్మస్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా సాక్రిఫైస్ చూపిస్తుంది, అంటే త్యాగం. ఈ ట్రీ చూస్తే మీకు ఏమైనా అర్థమైద్దా? ఈ క్రిస్మస్ ట్రీ తెలుసా? ఏమని చెప్తారా క్రిస్మస్ ట్రీ గురించి? ఈ క్రిస్మస్ ట్రీ ఏం చూపిస్తుందంటే దానికి లీవ్స్ లేవు కదా, ఆకులు లేవు. ఊరికే ఒక స్ట్రైట్ స్టెమ్ ఉంటుంది, బ్రాంచెస్ ఉంటాయి, ఫ్లవర్స్ ఉండవు, దానికి మంచి ఆకులు ఉండవు కదా. ఒక మంచి అందమైనటువంటి చెట్టు అని అంటానికి లేదు. అందుకే దానికి ఏం చేస్తామంటే మనము ఫ్లవర్స్, లైట్స్ అనేవి డెకరేషన్ చేస్తాం. ఎందుకంటే దానికి ఒక అందం లేనటువంటి దానికి ఒక అందాన్ని తీసుకొని వస్తాం. అది ఒక గ్రేట్ గిఫ్ట్ అన్నమాట. అందం లేనటువంటి దానికి అందాన్ని తీసుకొని వచ్చేది. అందుకని క్రిస్మస్ ట్రీని అంతా డెకరేట్ చేస్తారు. కారణం ఏంటంటే దేవుడు కూడా అలా మన కోసం ఈ లోకానికి వచ్చి ఆయన పుట్టేటప్పుడు కానీ, ఆయన జీవించిన జీవితకాలంలో కానీ, ఆయన మరణించేటప్పుడు కానీ ఆయన స్వరూపమును సొగసును మన కోసం కోల్పోయాడు అని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడింది. అంటే సాక్రిఫైస్ని చూపిస్తుంది అది. కాబట్టి యేసు ప్రభు ఇలా మారిపోయాడు అని, ఆయన మరణించి మరలా తిరిగి లేచి ఆయన ఆరోహణుడై వెళ్ళిన దేవుడు మరలా రాబోతున్నాడు అని సూచిస్తుంది. అందుకే ఒక ట్రీ అంటే ఏంటంటే దాంట్లో ఉన్న డీప్ మీనింగ్ అది తెలుసుకోవాలి. అదొక సాక్రిఫైస్ కదా. దేవుడు మన కోసం ఎలా పంపించి, ఆయన ఎలా జన్మ చూస్తే విచిత్రమైనటువంటి జన్మ కదా. చలికాలంలో ఏమీ లేనటువంటి పరిస్థితి, ఒక ఇల్లు లేనటువంటి పరిస్థితి. ఎవరిది అంటే బెత్లెహేం ఎవరిదంటే యోసేఫ్దే. యోసేఫ్కి అమ్మ నాన్నలు లేరా, అక్క చెల్లెలు లేరా, అన్నదమ్ములు లేరా, రిలేటివ్స్ లేరా, అందరు ఉన్నారు. కానీ ఎవరు కూడా స్థలం ఇవ్వలేదు, ఎవరు కూడా లోపలికి పిలవలేదు. చూడండి ఎంత యొక్క భయంకరమైనటువంటి పరిస్థితి. అది ఒక చూస్తే ఎంతో గొప్ప త్యాగం. తర్వాత జోసెఫ్ కూడా అంతే. ఉదయం అదే మెసేజ్ మనం చెప్పుకున్నాం. జోసెఫ్ కూడా సాక్రిఫైస్ చేశాడు. అందరు వద్దన్నా, నా అమ్మాయిని చేసుకోవద్దన్నా, ఆమె ఇట్లా అట్లా అని ఎన్ని చెప్పినా కూడా లేదని నజరేతుకు వెళ్ళిపోయాడు. నజరేతుకు వెళ్ళి నేను ఆమె చేసుకుంటాను అన్నాడు. ఎంత గొప్ప త్యాగం చూడండి. ఇది మనం నేర్చుకోవాల్సింది. మరియమ్మ కూడా ఒక వివాహం చేసుకోవడానికి ప్రదానం చేయబడి తను ఎన్నో కలలు కంటున్నటువంటి సమయంలో ఆ యొక్క పరలోకం నుంచి దేవుని దూత దిగి వచ్చి ఈ యొక్క మెసేజ్ చెప్తుంది. నువ్వు కుమారుని కంటావు, గర్భవతి, పరిశుద్ధాత్మ వలన గర్భవతి కుమారుని
సో ఇలాంటివన్నీ చెప్తుంటే ఏంటంటే నీ గర్భం కావాలి దేవుడికి కదా. అదే ఒక ఆ గర్భాన్ని దేవునికి నువ్వు బహుమానంగా ఇవ్వాలి అన్నప్పుడు ఏమంది, నీ దాసురాలను నీ మాట చొప్పున జరుగును గాక. చూడండి ఎంత మంచి ఒబీడియన్స్, అంటే సాక్రిఫైస్ చేసింది, తన యొక్క గర్భాన్ని సాక్రిఫైస్ చేసింది. మేరీ, జోసెఫ్, తర్వాత ఏంజల్స్ కూడా పరలోకంలో ఉండి మంచిగా దేవుని పని చేస్తూ ఎన్నో ఆ యొక్క ఆశీర్వాదాలు కలిగినటువంటి ఆ యొక్క ఏంజల్స్ కూడా దేవుని చేత పంపబడను అని రాయబడింది కదా. దేవుని చేత పంపబడినటువంటి దూతలు అని దేవుడు పంపించాడు. వాళ్ళు కూడా ఆ పరలోకం నుంచి లోకానికి వచ్చి మనుషులకు ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉన్నారు. వాళ్ళు కూడా త్యాగం చేశారు. నక్షత్రాలు ఎక్కడుంటాయి? పైన ఉంటాయి. నక్షత్రాలు కూడా ఎవరైనా త్యాగం చేస్తారంటే ఒక నక్షత్రం దిగి వచ్చింది కదా. ఆ నక్షత్రం మనం స్టార్ పెట్టుకుంటూ ఉంటాం. స్టార్ ఆ నక్షత్రం, ఆకాశంలో నక్షత్రం కిందకి దిగి వచ్చింది. ముందు జ్ఞానులకు ముందు నడిచింది కదా. ఎంత మంచి మాట, నడిచింది. కాబట్టి ఒక స్థితి నుంచి మనం కిందకు తగ్గి ఉండలేము, మనం ఒక స్థితి నుంచి కిందకు దిగలేము. అలాంటిదే యేసుప్రభు యొక్క జన్మ లేకపోతే పుట్టుక ఎంతోమందికి మాదిరిగా, కనువిప్పు కలిగించేదిగా, తగ్గించుకునేటువంటి, ప్రేమను చూపించేటువంటి విధంగా ఈ జన్మ ఉంటుంది. కాబట్టి ఇది ఒక స్టార్ కూడా ఆ పరలోకంలో లేకపోతే ఆకాశంలో ఉండే నక్షత్రం కిందకి దిగి వచ్చింది, ముందుగా నడిచింది అని రాయబడింది. నక్షత్రం ఎలా నడిచిందో ఆశ్చర్యం కదా. ముందుగా జ్ఞానులకు ముందుగా నడిచింది అని. జ్ఞానులు అంటే వీళ్ళు కూడా అంతే, మంచి ఒక రాజు లాంటి వారు, ఒక దేశంలో పరిపాలించేటువంటి నాయకులుగా ఉన్నవారు, మంచిగా జ్ఞానం తెలిసిన వాళ్ళు, మంచి ఐశ్వర్యం కలిగిన వారు. వీరు కూడా యేసు ప్రభువు పుడతాడు అనేటువంటి ప్రవచనాలన్నీ కూడా, గ్రంథాలన్నీ కూడా తిరగవేసి తెలుసుకొని ఎదురు చూస్తూ ఆయన పుట్టాడని తెలుసుకొని వారు అన్నీ కూడా వదిలేసి వారి యొక్క బాధ్యతలన్నీ, ఆ పరిస్థితులన్నిటి నుంచి వాళ్ళు యేసుప్రభుని ఆరాధించడానికి బయలుదేరారు. అంటే సాక్రిఫైస్. అది కూడా మనకున్నటువంటి ఒక మంచి ప్లేస్ నుంచి కిందకి రావడానికి ఎవరు ఇష్టపడం? ఇంకా పైకి వెళ్ళాలనుకుంటాము, అక్కడే ఉండాలనుకుంటాం, కానీ దిగి రావడానికి ఇష్టపడం. యేసుప్రభు దిగి వచ్చినటువంటి దేవుడిగా ఉన్నాడనే వాళ్ళు కూడా, ఆ జ్ఞానులు కూడా, అంత దేవుడే ఈ లోకానికి ఒక మానవుడిగా పుట్టింటే మేము కూడా మా యొక్క పరిస్థితి నుంచి వచ్చి మేము దేవుని ఆరాధించాలని అన్నీ వదిలేసుకొని వెతుక్కుంటూ అడుగుతూ అలాగే వచ్చి ఆ నక్షత్రాన్ని వెంబడించి యేసుప్రభు ఉన్నటువంటి బెత్లెహేంకి వచ్చి యేసుప్రభుని ఆరాధించి కానుకలు సమర్పించి వెళ్ళారు. అదొక సాక్రిఫైస్, త్యాగం. తర్వాత నేను అనుకుంటాను, బెత్లెహేంలో ఎవ్వరూ త్యాగం చేయలేదు, ఏ ఇల్లు ఇవ్వలేదు, ఏ సత్రంలో స్థలం లేదు. కానీ ఒక పశువులు లేదా ఓనరు సాక్రిఫైస్ చేశారు. నిజంగా ఎంత గొప్ప విషయం అండి. పశువుల తొట్టిలో పరుండబెట్టును అని, అది ఎంత గ్రేట్ ప్రివిలేజ్, ఒక ధన్యత అది. అందుకని ఆ పశువుల తొట్టిలో యేసుప్రభుని పడుకోబెట్టారు. అదే ఎంత ఆ మనుషులకు లేనటువంటి దయ, కనికరము. ఒక పశువులు, నేను అనుకుంటా యేసుప్రభు వచ్చిన వెంటనే అవన్నీ వాలంటీర్గా అన్నీ బయటకు వెళ్ళిపోయి ఉంటాయి, వేరే ప్లేస్లో పడుకుంటాం మేము అని వెళ్ళిపోయి ఉంటాయి. అదొక సాక్రిఫైస్, త్యాగం. కాబట్టి ఇంకా మనం చూస్తే గొర్రెల కాపర్లు అర్ధరాత్రి వేళ గొర్రెలు కాసుకుంటూ ఉంటే దేవుని దూత వచ్చి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యేసుప్రభు పుట్టుక గురించి చెప్తే వాళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ గొర్రెలన్నింటినీ వదిలేసి యేసుప్రభు చూడడానికి వచ్చారు, త్యాగం చేశారు. మనమైతే ఏం చేస్తాము? మాకున్నటువంటివి ఏమైపోతాయో కదా. ఆదివారం పూటనే మనం ఎన్నోసార్లు ఆలోచిస్తుంటాం, అయ్యో నేను కూర వండొచ్చానే కదా, కూర మూత పెట్టానో లేదో, లేకపోతే సరిగా పెట్టానో లేదో, పిల్లి వస్తుందేమో, ఎన్నెన్నో ఆలోచించుకుంటూ ఉంటాం. మనం కొత్త చెప్పులు వేసుకొచ్చాను, ఆ చెప్పులు ఎవరిని వేసుకుని వెళ్తారేమో అని వెంటనే ఫస్ట్ పోయి మళ్ళీ ఆ చెప్పులు వేసుకోవడానికి ట్రై చేస్తాం. అంటే మన మైండ్ అలా ఆలోచిస్తూ ఉంటాం. కానీ వీళ్ళు అలా ఆలోచించలేదు. అన్ని గొర్రెలు ఉంటే ఆ అడవి లాంటి ప్రదేశంలో ఏమైనా వచ్చి తింటాయేమో అనేటువంటి ఆలోచన లేకుండా దేవుడు చెప్పిన విధంగా వారు వెళ్ళి యేసుప్రభు చూసి ఆరాధించి ఎంతోమందికి దేవుని సువార్తను ప్రకటించారు, యేసుప్రభు పుట్టాడని. అది ఒక సాక్రిఫైస్. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ఏదో పెద్ద మెసేజ్ కాదు, కానీ దేవుడు ఎలా ఆ యొక్క యేసుప్రభు అంటేనే గివింగ్ అంటేనే సాక్రిఫైస్, త్యాగం. కాబట్టి అన్నిట్లో కూడా త్యాగం ఉంది, మరి 2024 సంవత్సరంలో ఇంతవరకు మనల్ని కాపాడిన దేవునికి మనం ఏమి ఇవ్వగలం? అది ప్రశ్నించుకోవాలి. ఏమి చేయగలం? ఏమి వదిలివేయగలం?
దేవుడే ఆ పరలోక సింహాసనాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి దిగి వస్తే తగ్గించుకుంటే మనము, లేకపోతే నువ్వు నేను ఏమి వదిలివేసుకోగలం? అది ప్రశ్నించుకోవాలి. తర్వాత చూస్తే ఇంకా ఇద్దరున్నారు. సుమియోను అనేటువంటి ఆయన, అన్న అనేటువంటి ఆమె. సుమియోను కూడా దేవుని యొక్క మందిరంలో ఎంతో కాలంగా దేవుని యొక్క బిడ్డగా ఉండి, దేవుడు పుడతాడు అనేటువంటి వచనాలు లేకపోతే ప్రవచనాలని తెలుసుకొని మందిరంలో ఎదురు చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభుని ఎత్తుకొని దేవుని స్తుతించాడు మందిరంలో. తర్వాత అన్న అనేటువంటి ఒక ప్రవక్తి, ఆమె కూడా 84 సంవత్సరములు ఆమె వృద్ధురాలైపోయి, అలాంటి పరిస్థితుల్లో కూడా 84 సంవత్సరాలు విధవరాలు ఆమె. ఈ విధవరాలుగానే 84 సంవత్సరాలు ఉంది. అంతకుముందు ఒక 7 ఇయర్స్, అంటే దాదాపు 91 ఇయర్స్. మ్యారేజ్ అయిన టైం ఎంత అంటే దాదాపు 15 ఇయర్స్ వేసుకుందాం. అప్పట్లో దాదాపు 91, అంటే 100 ఇయర్స్ దాటిపోయినటువంటి ఆమె కూడా యేసుప్రభు కోసం ఎదురు చూస్తుంది. ఒక వాక్యం ఉంది, ప్రవచనం ఉంది, యేసుప్రభు పుడతాడు అని ఎదురు చూసి ఆయన చూసి, నేను ఇంకా వెళ్ళిపోతే చాలు, నాకు ఇంకా నా జన్మ ధన్యమైపోయిందని ఈ లోకంలో మందిరాన్ని విడవకుండా మందిరంలోనే ఉంటూ ఆయన వస్తాడు. ఎందుకంటే ఆ కాలంలో పుట్టినటువంటి వాళ్ళు మగపిల్లల్ని తీసుకొచ్చి మందిరంలో వాళ్ళు కానుకలు అర్పించాలి, లేకపోతే సున్నత్ చేయాలి, పేరు నామకరణం కూడా మందిరంలో చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో మందిరంలోనే వాళ్ళు అక్కడే ఉండి ఎదురు చూసేటువంటి వారుగా ఉన్నారు. ఇవన్నీ చూస్తే దీని వెనకాలంతా సాక్రిఫైస్, త్యాగం. ఈరోజు మనం ఏం చేయగలం, ఏమి ఇవ్వగలం దేవునికి? కాబట్టి ఇది అసలు క్రిస్మస్ అంటేనే గివింగ్. ఇంకోటి ఏంటంటే ఆరాధన. ఈ దేవుని ఇంతగా మన కోసం తగ్గించుకొని ఈ లోకానికి వచ్చిన దేవుని మనము ఆరాధించాలి. దేవా, ఇంత గొప్ప త్యాగం ఈ సృష్టిలో మా కోసం చేసి నరకానికి వెళ్ళకుండా, అగ్నిగుండానికి వెళ్ళకుండా మాకు మంచి మార్గం చూపించడానికి లోకానికి వచ్చి మా శిక్షను మీరు శిలువలో భరించి మీరు మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయినటువంటి దేవుడు మరలా మీరు రాబోతున్నారు. మీ బిడ్డలైనటువంటి వారిని ఎవరైతే నమ్మి ఆ బెత్లెహేంలో పుట్టాడని కాదు, నా హృదయంలో నువ్వు పుట్టావని దేవుని కోసం ఎదురు చూసేటువంటి వారిని అందరినీ కూడా ఆయన తీసుకుని వెళ్ళటానికి, పరలోకానికి తీసుకుని వెళ్ళటానికి రాబోతున్నాడు. కాబట్టి ఈ క్రిస్మస్ దినమున మనం కూడా, క్రిస్మస్ అంటే December 25 బెత్లెహేంలో పుట్టాడు అనేది కాకుండా, నా హృదయంలో కూడా యేసుప్రభు ఉన్నాడు, పుట్టాడు అనేటువంటి నిజమైనటువంటి ఆ యొక్క రక్షణ అనుభవం కలిగినటువంటి క్రిస్మస్గా జరుపుకోవాలని, అలాంటి ఆలోచన కలిగి ఉంటే దేవుడు గొప్ప గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించి ఈ లోకంలో మనం మరణిస్తే తర్వాత జీవితం ఉంది కదా. అందరూ అదే అంటారు, మరణించిన తర్వాత ఏదుందో అనేవాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు. మరణించిన తర్వాత ఏదో ఉంది అనేది అందరికి తెలుసు. కాబట్టి ఏది అనేటువంటి తెలియదు. రెండు ఉన్నాయి, పరలోకం ఉంది, నరకం ఉంది. అది మాత్రం అందరూ చెప్తారు. కాబట్టి పరలోకానికి వెళ్ళాలంటే మనము ఆ యొక్క మంచి మార్గాన్ని మనం చూస్ చేసుకొని దేవుడు కావాలని కోరుకొని ఆయన అడిగితే దేవుడు ఇస్తాడు. లేదంటే అడగకపోతే నరకం అనేటువంటిది పొంచి ఉంది. ఆ నరకానికి మనం వెళ్తే మరలా రావడానికి ఛాన్స్ లేదు. అందుకని ఈ క్రిస్మస్ దినంలో మనం కూడా మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని మనం కూడా ఏ విధమైనటువంటి త్యాగము దేవుని కోసం చేయగలుగుతున్నాము అనేటువంటి పరీక్ష చేసుకుందాం. దయచేసి తల వంచి కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం మన జీవితాన్ని పరీక్ష చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, ఇంతమంది ఈ సృష్టిలో త్యాగం చేస్తే నేనేమి చేయలేకపోయాను. ఇక నుంచైనా నేను నా యొక్క జీవితంలో నా హృదయాన్ని మీకోసం అర్పించి ఒక గొప్ప త్యాగం చేస్తాను ప్రభువా. నా పాపపు స్థితిని మార్చి నాకు నీతిని అనుగ్రహించి పరలోకాన్ని ఇచ్చే దేవుడు అని తెలుసుకో. అందుకనే ఈ లోకానికి వచ్చారు. అందుకనే ఈ లోకానికి వచ్చి జన్మించి జీవించి మీరు మరణించినటువంటి దేవుడుగా ఉంటున్నారు. మీ గొప్ప ఆశీర్వాదం నాకు కావాలి ప్రభువా. నేను నిర్లక్ష్యం చేశాను. ఈ లోకంలో ఉన్న వాటిని గట్టిగా పట్టుకుంటున్నాను, కానీ వదలలేకపోతున్నాను. మీ సహాయం ఉంటే నేను ఇవన్నీ వదిలేసి మీకోసం త్యాగం చేయగలను అంటే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రేమగల తండ్రి, జీవగల మా రక్షక స్తోత్రం నాయన. రాత్రికాల సమయంలో ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనలో తోడుగా నడిపించినందుకే స్తోత్రములు. జరగబోయే కార్యక్రమాన్ని దీవించి ఆశీర్వదించమని, ఎంతమంది అయితే దేవా మీకోసం త్యాగం చేయడానికి వారి హృదయాన్ని సిద్ధపరచుకున్నారు వారిని దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు ఉన్నారు, మాగులూరి సుధాకర్ పాస్టర్ గారు, వచ్చి దేవుని మాటలు కొన్ని అందించాలని ప్రేమతో ఆహ్వానిస్తాం. యేసుకృష్ణ నామములో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నా.
మరి ఇప్పటివరకు కూడా మనము దేవుని వాక్యాన్ని మనం విన్నాం. నేను కొన్ని నిమిషాలు చాలా క్లుప్తంగా మీకు వాక్యాన్ని చెప్తాను. లోకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనంలో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు అనే మాట మనం చూస్తున్నాం. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. ఈ క్రిస్మస్ అంటేనే ఆరాధన, క్రీస్తు ఆరాధన అని చెప్పవచ్చు. ఆరాధన చేయటం. ఎందుకు ఆరాధన అంటే ఆయన రక్షకుడు, రక్షించేవాడు, కాపాడేవాడు, భద్రపరిచేవాడు. దేని నుంచి కాపాడుతాడు అంటే ఆయన పాపాన్ని నుంచి విడిపించి నిత్యరాజ్యాన్ని, మోక్షరాజ్యాన్ని దేవుడు ఇవ్వటానికి. ఇప్పుడు మనం చూస్తే ఈ పాపము అనే మాట చూస్తాం. పాపము అనమాట. పాపము అంటే దేవుని యొక్క మాట వినకపోవటం అనేదే పాపం. దేవుడు ఆయన సృష్టికర్త, ఆయన మహిమతో నింపడిన దేవుడు, ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, ప్రేమాస్వరూపి, నిరంతరం జీవించేవాడు దేవుడు. దేవుడు అంటే మనము ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక మానవ జీవితానికి చాలా భిన్నమైన జీవితం ఉంటుంది. మానవ జీవితానికి భిన్నమైన అంటే పరిశుద్ధత, అమరత్వం కలిగటం. పరిశుద్ధంగా ఉండటము, అమరత్వం అంటే నిత్యం బ్రతికుండటం. కాబట్టి దేవుడు ఈ సృష్టి అంతా చేసిన తర్వాత తన పోలికలో మొదటి మానవుడిని ఆదాము చేసుకున్నాడు. తన పోలికలో, తన స్వరూపంలో చేసుకున్నాడు. అంతేకాదుగా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని సాటైన సహాయంగా అవనిచ్చాడు. దేవుడు వారిని దీవించాడు, బ్లెస్ చేశాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అని చెప్పాడు, దీవించాడు. కానీ ఒక ఆజ్ఞనిచ్చాడు, మీరు ఏదైనా తోటలో అన్ని ఫలాలు తినవచ్చు కానీ ఒక చెట్టు ఫలం మీరు తినకూడదు అని చెప్పాడు. ఆ చెట్టు ఫలం ఏంటంటే మంచి చెడులను తెలిపే ఫలం. కాబట్టి అవ్వని ఆదాము నుంచి దూరంగా ఉన్నప్పుడు, అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు అక్కడ ఒక సర్పము మోసం చేసినట్టుగా మనం చూస్తాం. సర్పము అంటే అపవాది, సాతాను అన్నమాట ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనంలో అది అక్కడ మనగానే చదివితే చాలా చక్కగా సర్పాన్ని గురించి అక్కడ రాయటం జరిగింది. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 12వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చూస్తే అక్కడ సర్వలోకను మోసపుచ్చు అపవాదిను సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము అనే మాట మనం చూస్తాం. ఎప్పుడైతే ఈ యొక్క మాట వినలేదో వెంటనే పాపం వచ్చింది. ఆజ్ఞ అతిక్రమమే పాపం అని గలతీపతిలో మనం చూస్తాం. అందుకని శరీర సంబంధమైన క్రియలు వచ్చాయి. అసూయ, ద్వేషము, కోపము, ఈర్ష్య, స్వార్థము ఇవన్నీ మనిషి జీవితంలో ఉన్నాయి. ఇవన్నీ మనిషి జీవితంలో ఉంటమే కాదు కానీ మనిషికి మరణం వచ్చింది. మనిషికి మరణం. అందుకే దేవుడు అన్నాడు ఆదాముతో, నువ్వు మన్ను కనుక ఏమైపోతావు, నువ్వు మన్ను అయిపోతావు. ఆ విధంగా మానవాళ్ళంతా కూడా నశించిపోతూ ఉన్నారు. మానవాళ్ళంతా కూడా ఆ విధంగా అగ్నిగుణానికి పాత్రగా ఉన్నారు. అందుకని మానవుడు ప్రతి దాంట్లో కూడా దేవుణ్ణి చూసుకుంటూ ఉంటాడు. ప్రతి దాంట్లో కూడా భూమి పంటిస్తూ ఉంది కాబట్టి భూమే దేవుడు. సూర్యుడు వెలిగిస్తూ ఉన్నాడు, శక్తి వస్తూ ఉంది, ఫలాలు వస్తూ ఉన్నాయి, సూర్యుడి దేవుడు. అంటే ప్రతి దాంట్లో కూడా దేవుణ్ణి చూసుకోవటం ప్రారంభించాడు. దేవుణ్ణి చూసుకోవటం ప్రారంభించడమే కాదు కానీ ఆ విధంగా ఆరాధన స్టార్ట్ చేశాడు. పాపోహం పాపకర్మాహం పాపాత్మం పాపసమం త్రాహ్య కృపయాదేవ శరణాగతి వచ్చల అన్యదే శరణం నాస్తిత్వం శరణం. అదే మేము పాపంలో ఉన్నాము, పాపంలో మేము పుట్టాము, పాపంలో మేము చచ్చిపోతూ ఉన్నాము, ఇదిగో అగ్నిగుణానికి పాత్రగా మేము ఉన్నాము, అయ్యా మేము రక్షించు అని మొరపెట్టడం.
దేవుణ్ణి వేడుకోవటం మనం చూస్తున్నాం. కానీ దేవుడు అంట ఈ మొరను ఆలకించిన దేవుడు, మానవం రక్షించడానికి, మానవుణ్ణి నిత్యరాజ్యం చేర్చడానికి, పరలోకం చేర్చడానికి, నిత్యరాజ్యం చేర్చడానికి తన కుమారుణ్ణి భూమి మీదకి పంపించాడు దేవుడు. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపిస్తాడని లేఖనాలు మనం చూస్తున్నాం. కుమారుణ్ణి ఎందుకు పంపించాలి? చాలామంది ఉన్నారు కదా ఈ భూమి మీద. అంటే మనుషుల్లో ఎవరు కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. కనుక మనుషులంతా కూడా ఆదాము యొక్క మనం చూస్తే అవ్వల యొక్క ఆజ్ఞ దిక్కడం వలన పాప స్వభావంతో నిండిన వారు ఉన్నారు, పాప తలంపుతో నిండిన వారు ఉన్నారు. అందుకనే వారు ఇంత కూడా లోక సంబంధం ఉన్నారు. కనుక పరిశుద్ధుడు ఒక్కడు కూడా లేడు. కనుక ఆ దేవుడే ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఎవరంటే సృష్టికర్త అయిన దేవుడే, ఆది అందున్న దేవుడు ఆయన. మన దేవుడు ఎప్పుడు పుట్టాడు అంటే 2024 సంవత్సరాల క్రితం అంటాం. కానీ ఆయన ఆది అయి ఉన్న దేవుడు, ఆయన ప్రారంభమైన దేవుడు, ఆయన పునాదులు వేయబడక ముందే ఉన్న దేవుడు ఆయన. అందుకని యోహాను సువార్త 5:50 అంటాడు, నేను అబ్రహాము కంటే ముందున్నవాడిని అన్నాడు కదా. ఆయన ప్రారంభం ఆయనే, అదే ఆయనే. నిజంగా ఎంత గొప్ప దేవుడు, మహిమతో నింపబడిన దేవుడు. మానవ యొక్క పాప విమోచన కొరకు ఆయన మనం చూస్తే ఒక్కైన దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనం మనం చూస్తే అక్కడ ఒక మాట మనం చూస్తే, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దనుండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించినని 14వ వచనంలో మనం చూస్తాం. ఆ వాక్యమైన దేవుడు ఈ భూమి మీద మానవ యొక్క పాప విమోచన కొరకు మానవుని నిత్యరాజ్యం చేర్చడానికి ఆయన జన్మించాడు. అదే క్రిస్మస్. ప్రపంచంలో ఈనాడు మనం చూస్తే ప్రపంచం అంతా కూడా, ప్రపంచంలో ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాల్లో ఈ క్రిస్మస్ వేడుకలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మానవ యొక్క పాప విమోచన కొరకు ఆ దేవుడే శరీరధారిగా యేసు క్రీస్తు అనే నామంలో భూమి మీద ఆయన జన్మించాడు. నిజంగా ఆయన జీవితం మనం చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో. త్యాగము, ఇందాక మనము బ్రదర్ చెప్పారు, త్యాగం చేసిన విధానం మనం చూస్తాం లేదా. మరి యోసేపు త్యాగం చేసిన విధానం, మరేమా త్యాగం చేసిన విధానం మనం చూస్తున్నాం. ఏ విధంగా గొర్రెల కాపర్లు త్యాగం చేసిన విధానం చూస్తున్నాం. అలానే తండ్రి కూడా తన కుమారుణ్ణి ఏం చేశాడంటే త్యాగం చేశాడు మన కొరకు. ఎందుకంటే మన పాప విమోచన జరగాలి, మనం పరలోకం చేరడానికి, మనం మోక్షానికి వెళ్ళటానికి. ఆ విధంగా మనకు దేవునికి అడ్డుగా ఏమని అంటే పాపం ఉంది. అందుకనే ఆ పాప పరిహారం జరిగించడానికి ప్రభువారు మనకు ఈ భూమి మీద జన్మించాడు ఆయన. అందుకే మనకు బదులుగా ఆయన అంటే పాపిగా అంటే శాపిగా మార్చబడ్డాడు. మనకు బదులుగా ఆయన శిలువ మరణం పొందాడు. ఆయన మనకు బదులైన శిలువ మరణం పొందాడు. ఆయన శిలువ మరణం పొంది అలా చనిపోతే ఈ సువార్త ఉండేది కాదు. కానీ ఒక అద్భుతం జరిగింది, ఒక ఆశ్చర్యం జరిగింది. ఏంటంటే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు ఆయన. మరణమాన్ని ముళ్ళెక్కడిని ప్రశ్నించిన దేవుడు ఆయన. మహిమతో నింపబడిన దేవుడు ఆయన. ఈ లోకంలో జన్మించి లేకపోతే ఆయన జీవన ప్రయాణం తర్వాత ప్రేమ అనేది మనం చూస్తాం. ప్రేమ స్వరూపి అనేది దేవుని యొక్క మాటలు ఎంత విలువైన మాటలు. ఈ మాటలు బ్రతుకులు మార్చే మాటలు, మన జీవితాలను మార్చే మాటలు, మన కుటుంబాలను ప్రేమతో కట్టే మాటలు, కుటుంబాల మధ్య ఐక్యతను కలిగించే మాటలు, కుటుంబాల్లో సమాధానం కలిగించే మాటలు. ఈ మాటలు దేవుని యొక్క మాటలు మన పేదరికాన్ని తీసివేసే మాటలు, మన సమృద్ధిని నడిపించే మాటలు. ఎంత చక్కని మాటలు. ఈ మాటలు ఎక్కడ కూడా మనం వినం. దేవుడు అన్నాడు, నిన్ను వాళ్ళు నీ పొరుగు అని కూడా ప్రేమించు. ఎవరు చెప్పగలరు? అన్నదమ్ముల మధ్య ఐక్యత లేదు, అక్కచెల్లెల మధ్య ఐక్యత లేని దినాల్లో నిన్ను వాళ్ళు నీ పొరుగు అని కూడా ప్రేమించు అంటే ఆ మాట ఎంత విలువైన మాట. నీ పొరుగు అని చేతనైతే మేలు చేయి, కీడు చేయవాక, నష్టం చేయవాక. ఈ మాటలు ఎవరు చెప్పగలరు? ఈ మాటలు నిజంగా ఎంత చక్కని మాటలు కదా, ఎంత విలువైన మాటలు, కుటుంబాలను కట్టే మాటలు, దీవించే మాటలు, పరలోకాన్ని చేర్చే మాటలు. ఈ మాటలు మోక్షరాజ్యం అదే. ఎవరైనా కూడా బ్రదర్ చెప్తా ఉన్నారు, ఇందాక కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా, ఎవరైనా కూడా మోక్షానికి వెళ్ళాలని ఆశ కలిగి ఉంటారు, నిత్యరాజ్యం ఉండాలని తలంపు కలిగి ఉంటారు. ఎందుకంటే ఇది మనకు శాస్త్రం కాదు. ఎంతకాలం ఉన్నా కూడా, ఎంత సంపాదించుకున్నా కూడా, ఎంత కూర్చుకున్నా కూడా అన్నీ విడిచిపెట్టిపోవాల్సిందే. అదే కొన్నిసార్లు మనము ఎంత ప్రయాసపడతాము,
ఎంత జాగ్రత్త చేస్తాము. అరే పలానా ఆమె ఎంత పొదుపుగా జాగ్రత్త చేసుకుంటుందో, ఎంత బంగారం కూర్చుకుందో, ఎన్ని బిల్డింగ్లు కట్టుకుందో, అది ఎన్నో ఉన్నాయి. కానీ ఏది కూడా మనం వెంట రాదు. ఏది మనం తీసుకురాలి, ఏది మనం వెంట ఒక చిన్న పిన్ను కూడా మనతోటి రాదు. కానీ ప్రభువాన్ని కలిగి ఉంటే నిత్యరాజ్యంలో ఉంటామని దేవుడు మనతో మాట్లాడుతాడు. ఓ ధనవంతుడు లాజర్ని మనం చూస్తాము. ధనవంతుడు విలాసవంతంగా ఉన్నాడు. అదే ధనవంతుడు ఇప్పుడు లెక్క మనం చూస్తే మంచి అపార్ట్మెంట్లో ఫ్లాట్స్, మంచి బిల్డింగ్స్, మంచి బంగారము, ఆ విధంగా బంధువులు చాలా ఉండొచ్చు, చాలా విలాసవంతంగా మంచి కారు ఉండొచ్చు. కానీ ఆయన చనిపోయినప్పుడు చాలా గ్రాండ్గా తీసుకెళ్ళి ఉండొచ్చు. ఈ మధ్య నేను వెళ్తూ ఉంటే ఎవరో చనిపోయి అంత్యయాత్ర జరిగే క్రమంలో చాలా అన్ని గులాబీలు వేసారు రోడ్డు అంతా కూడా. అప్పుడు అనుకున్నాను ఎవరో బాగా ఉన్న వాళ్ళేమో అనుకున్నాను. అన్ని గులాబీలు పరిచిపడేశారు. అలానే ఇక్కడ ధనవంతుడు కూడా చనిపోయినప్పుడు అలా తీసుకుని ఉంటారేమో. కానీ చనిపోయిన తర్వాత అంటే ఎక్కడున్నాడు ఆయన? పాతాళంలో ఉన్నాడు. ఆయనకున్న ఆస్తి సంపద లేకపోతే తనకు కలిగినంత కూడా ఏది అక్కడ రాలేదు. కానీ ఆయన మామూలుగానే లేరు. కానీ ఆయన చనిపోయిన తర్వాత పాతాళం ఉన్నట్టు మనం చూస్తాం. ఒక ఆయన పేద ఆయన ఉన్నాడు, లాజరు, ఏం లేని వాడు ఉన్నాడు. కానీ ఆయన రోగిగా ఉన్నాడు. కానీ అతను ప్రభువుని కలిగి ఉన్నాడు. కనుక ఆయన చనిపోయినప్పుడు అంట దేవదూతలు వచ్చి తీసుకెళ్ళినట్టుగా లోక సువార్త 16వ అధ్యాయం మనం చూస్తాం. దేవదూతలు వచ్చి అబ్రహామును ఉన్న విధానం మనం చూస్తాం. కాబట్టి ఈ లోకంలో భూమి మీద మనం ఉన్నంత కాలంలో కూడా మనము ఏమి సంపాదించాము, ఎంత సంపాదించాము అనేది ప్రాముఖ్యమైనది కాదు. మనకి అవసరమే డబ్బు. కానీ కొన్నిసార్లు అత్యాశ ఉంటుంది కదా. అత్యాశ అంత మందే, అది నాదే, ఇది నాదే, అదంతా నాదే, ఇదంతా నాదే అని చెప్తూ ఉంటాం. ఇదంతా నాది, అక్కడ నాది అని చెప్తాం. కానీ ఏది కూడా మందంటూ ఉండదు. అంటే ఒడిచెలు తెలిపోవాల్సిందే. కానీ ప్రభువారిని కలిగి ఉంటే మాత్రము నిత్యరాజ్యం ఉందని దేవుడు మనతో మాట్లాడుతాం. ప్రభువారు మాట్లాడుతున్నాడు. ఆయన నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి వద్దకు రాలేరు. ఒక మార్గం. మరి ఈయనే మార్గం ఎందుకంటే ఆయనలో ఉన్న పరిశుద్ధత, పాపం లేనివాడు ఆయన. మానవ జీవితానికి భిన్నమైన జీవితం ఉంది. మనకి ఎన్ని కోరికలు ఉన్నాయో అది కదా. మనం బిడ్డలకు అంటాము, ఒక వయసు వచ్చేటప్పటికల్లా కూడా బిడ్డలకు ఎన్ని కోరికలో వాళ్ళని మనం కంట్రోల్ చేయలేక, క్రమం చేయలేక వాళ్ళు ఇబ్బంది పడతా ఎంత పరిస్థితులు ఉంటాయి. తర్వాత పెళ్లి చేస్తాము, తర్వాత ఒక బిడ్డలు పుడతారు, ఆ బిడ్డలు సాకే క్రమంలో ఉంటారు. మధ్య వయసు వస్తుంది, వృద్ధాప్యం వస్తుంది, మరణం వస్తుంది. ఇది మనిషి యొక్క జీవితం. ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు, ఎన్నో వాంఛలు అన్నీ ఉన్నాయి. కానీ వీటికి భిన్నమైన వాడు దేవుడు ఆయన. అందుకనే మనం ఒక మట్టి బొమ్మను చేసాము. బొమ్మ వేరుగా ఉంటుంది, మనం వేరుగా ఉంటాం. మట్టి బొమ్మలాగా మనం ఎందుకుంటాం? మనం చేసాం కదా బొమ్మని. లేకపోతే ఒక చిన్న బొమ్మను మనం అల్లాము, ఆ బొమ్మ వేరుగా ఉంటుంది, మనం వేరుగా ఉంటాం. అలానే దేవుడు కూడా మనం చేసాడు కనుక మనం వేరు, దేవుడు వేరు. దేవుడు అంటే పరిశుద్ధుడు. ఆయన ఉన్న గుణం ఏంటంటే పరిశుద్ధత. అంతే ఆయన ఉన్న పరిశుద్ధత. అంతేకాదు కానీ క్షమాగుణం కలిగిన వాడు, క్షమించేవాడు, పాపిని ప్రేమించేవాడు. ఎంత ఘోర పాపినైనా కూడా ఆయన ప్రేమిస్తాడు. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇంకా ఇతను అనవసరంరా, మనకి ఇతని ద్వారా లాభం లేదు, అసలు ఇంత మరి మూర్ఖమైన వ్యక్తిని నేను చూడలేదు అని నెట్టివేయచ్చు. కానీ దేవుడు ఎప్పుడు నెట్టివేయడు. ఆయన ప్రేమించే దేవుడు. ఎంతకంటే ఆయన నీ కొరకు చనిపోయేంతగా ప్రేమించే దేవుడు. భూమి మీద చాలామంది అనుకోవచ్చు, చాలాసార్లు కూడా అరే నీకోసం నేను చనిపోతాను అని అనుకోవచ్చు. కొన్నిసార్లు మనం చూస్తాము ఆడపిల్లల్ని కొన్నిసార్లు కొంతమంది ట్రాప్ చేసేటప్పుడు అంటారు, నువ్వు కానీ నన్ను కానీ ప్రేమించకపోతే ఏం చేస్తాను, నేను చచ్చిపోతాను అంటారు. పిల్లల పాపం చిన్న పిల్లలు తెలియదు వాళ్ళకి. అందుకని ఎక్కడ చచ్చిపోతాడో ఏమో అని ఆంతృతపడి వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా అయ్యా సరే ఓకే అని అంటారు. కానీ వాడు నిజంగా చావడు, వాళ్ళకి తెలియదు ఆ పరిస్థితి కదా, వాళ్ళు నిజంగా చచ్చిపోరు. కానీ దేవుడు ఆయన మన కొరకు చనిపోవటానికి ఇష్టపడిన దేవుడు, మహిమతో నింపబడిన దేవుడు. ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా విమోచన కలుగుతుంది. సర్వపాపరదు రక్త ప్రోక్షం ఆవశ్యకం, తదరక్తం పరమత్నం పుణ్యదాన బలయాగము రుదిరిపాత విన పాప విమోచన భవతి అన్నాడు. ఆ పరిశుద్ధ రక్తం ద్వారా పాప విమోచన, లేకపోతే విడుదల లేదు. అందుకనే దేవుడు వాక్కైన దేవుడు, మహిమతో నింపబడిన దేవుడు, ఆయన భూమి మీద జన్మించి మన పాప విమోచన కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని శిలువలో చిందించాడు. తన పరిశుద్ధ రక్తం ద్వారా మన పాపాలని కడిగివేసిన దేవుడు ఆయన. అందుకంటే పేతురుపత్రికలో మనం చూస్తే ఒకటో ఇది అమూల్యమగు, నిర్దోషమగు, నిష్కలంకమగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడ్డారు అనే మాటని మనం చూస్తాం.
పైన వచ్చిన మనం చూస్తే మీ పితృపారంపర్యమైన వ్యర్థమైన అంటే క్షయ వస్తువులైన బంగారం వంటి కానీ లేకపోతే విలువైన వస్తువులు మీరు విమోచించబడలేదు, కానీ అక్కడ అమూల్యమగు నిర్దోషమగు నిష్కలంకమగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచన జరిగారు. దేవుడు మన కొరకు ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. మరి చిందిస్తే ఈ స్వార్థ ఎందుకు, ఈ మాటలు ఎందుకు అంటే మనం ఒప్పుకోలు చేసుకున్నప్పుడు కార్యం జరుగుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 10:9 వాడు మాట్లాడుతూ అంటున్నాడు కదా, మనం చూసి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకొని ఆయన మృతులను లేచాన్ని ఎవరైతే నమ్ముతారో వారు రక్షించబడతారు అని మనం చూస్తాం. 10:9 మనం చూస్తాం, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులను తిరిగి లేచాడని నీ హృదయం అందు విశ్వసించాలని నీవు రక్షించబడదు. ఏలనగా నీతి కలిగినట్లు మనుషుల హృదయంలో విశ్వసించున్నాం, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకున్నాం. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడనో సిగ్గుపడ్డానే లేఖనం చెప్పుచున్నది. యూదుడని గ్రీకు దేశస్తుని భేదం లేదు, ఒక ప్రభువే అందరికీ ప్రభు అయ్యండి తనకు ప్రార్థన చేయవారు అందరి ఏళ్ళు కూడా కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై అన్నాడు. ఇక్కడ అన్నాడు మనం చూస్తే ఎవరైతే ఒప్పుకోలు చేసుకుంటారో, ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే విశ్వాసం ఇస్తారో, ఇక్కడ అన్నాడు యూదుడని కానీ గ్రీకు దేశస్తుని కానీ లేదు, ఎవరైనా కూడా మనుషులు ఇవన్నీ కులాలు మతాలు ఇవన్నీ మనుషులు ఏర్పాటు చేసుకుని నువ్వు ఎవరైనా కావచ్చు, కానీ నువ్వు కానీ ఒప్పుకోలు చేసుకుంటే రక్షణ భాగ్యాన్ని ఇచ్చే దేవుడు ఆయన, నిత్యరాజ్యాన్ని ఇచ్చే దేవుడు ఆయన, మహిమతో నింపబడిన దేవుడు. అందుకనే యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఆయన. ప్రతి జనంలో కూడా దేవుని భయపడే వారిని ఆయన లక్ష్యపెట్టును. నువ్వు ఎవరైనా కావచ్చు, ఏ ప్రాంతమైనా కావచ్చు, కానీ ఆయన కానీ కలిగి ఉంటే చాలు. ఆయన ఒప్పుకోలు చేసుకుంటే ఆయన నీతో సహవాసం చేసే దేవుడు ఆయన నిన్ను నిత్యరాజ్యం చేస్తానికి. ఆయన ఇందాక బ్రదర్ చెప్పాడు ఎక్కడ పడుకున్నా అంటే ఆయన పశువుల తొట్టులో పండుకున్నాం, పశువుల తొట్టులో పరుండు చేశాం. అక్కడ మనం చూస్తే పొత్తిగుడ్డలో చుట్టబడి పశువుల తొట్టులో పరుండ చేశాను. పశువుల తొట్టి ఓ బాబు పుడితే ఎంత హంగామా చేస్తామో, ఎన్ని విలువైన తొట్టి ఉయ్యల్లాగా ఏర్పాటు చేస్తాం పశువుల తొట్టిలో కదా. ఆ పశువులన్నీ కూడా చూసినప్పుడు అంటే ఆహారంగా కనిపించాడంట ఆయన. పశువులన్నీ అలా చూసుంటే తొట్టి సాయ ఇందిరా ఏదో కొత్తగా ఏదో మా పాకలో ఇలా ఈ తొట్టిలో ఒక బాబు ఉన్నాడని చూస్తే అంట ఆయనంట ఆహారంగా కనిపించాడు అని ఉంది. కాబట్టి పశువులు అనే మాట మనం చూస్తే దేవుడు కూడా సృష్టిలో కూడా 6వ దినాన పశువుల్ని మనుషులను ఒకేసారి చేశాడు. అందుకని కీర్తన గ్రంథంలో 73వ సంకీర్తనలో సామెతలు 31వ అధ్యాయంలో అంటాడు నేను పశుప్రాయుణ్ణి అంటాడు. అంటే పశువు లాంటి స్వభావము ఉంది. అది అప్పుడప్పుడు టీవీలో వేస్తారు కదా, మృగాలు అని రాస్తారు కదా. చూస్తే ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగింది కొన్ని ఏమంటారు వాళ్ళంతా మృగాలు అని రాస్తారు. అంటే పశు స్వభావం కలిగిన వారు. అందుకనే ఎప్పుడైతే మనం కూడా ఈ యొక్క పశువుల తొట్టులో పడుకున్న ఆ యొక్క క్రీస్తు వైపును చూసినప్పుడు ఆయన మనకు జీవాహారంగా ఉన్నాడు, వాక్యమైన దేవుడిగా ఉన్నాడు. ఆయన వాక్యమైన దేవుడు. ఆ వాక్యాన్ని మనం కానీ విన్నట్లయితే మన జీవితాలు మారిపోతాయి. వాక్యం వింటు వలన ఏమొస్తుందంటే విశ్వాసము, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన వస్తుంది. మారు మనసు కలిగి ఉంటాం. పాపక్షమాపణంలో అనుభవంలోకి రావటం. యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మన వరాన్ని మీరు పొందుతారు. అంటే దేవుని మనం కలిగి ఉంటాము. నిజంగా ఎంత గొప్ప భాగ్యం. అప్పటి వరకు మన స్వభావం అంతా కూడా పశు స్వభావం అంతా మారిపోయి క్రీస్తు స్వభావాన్ని కలిగి ఉంటాము. ఆదాము స్వభావం ఉంది మనకి, ఆదాము గుణగణాలని మనకి ఏమున్నాయి ఆదాములోంచి అంటే మనకు వచ్చిన అసూయ ఉంది, మనలో ద్వేషం ఉంది, కోపం ఉంది, ఈర్ష్య ఉంది, కక్ష ఉంది, ఓర్పులేనితనం ఉంది, అన్నీ ఉన్నాయి. ఆదాము సభలను మనము క్రీస్తు సభలో మారటమే నిజమైన క్రిస్మస్ అని దేవుడు మనతో మాట్లాడుతాం. ఎన్నో మనం క్రిస్మస్ జరుపుకొని ఉండవచ్చు, కానీ ఈ దినాన్ని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిజమైన క్రిస్మస్ ఏంటంటే నీ బ్రతుకు మారటమే, ప్రభావాన్ని కలిగి ఉండటమే. అనుభవం నీకుందా అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఒకవేళ అటువంటి అనుభవం లేకపోతే ఈరోజు ఒక తీర్మానం చేసుకో. నిన్ను నిత్యరాజ్యం చేస్తాను, పరలోకం చేస్తానికి మహిమతో నింపబడిన దేవుడు ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన మట్టి మీద ఉన్న మనిషిని మహిమ కలిగిన పరలోకాన్ని చేస్తానికి ఆయన ఎంతగా కృప చూపించాడో, ఎంతగా ప్రేమించాడు. అందుకని ఆయన ప్రేమాస్వరూపి, ఆయన మహిమతో నింపబడిన దేవుడు. ఈ దినాన్ని నీతో మాట్లాడుతుండగా ప్రియ సహోదరి సహోదరుడు దేవుడు అంటున్నాడు ఈ లోకం మీకు అస్థిరమైంది. ఎంతకాలం ఉన్నా కూడా ఇందాక మనం అనుకున్నాం అన్ని విడిచిపెట్టుకోవాల్సింది.
కానీ ప్రభువారిని కలిగి ఉంటే నిత్యము మనము జీవించే పరలోకంలో ఉంటాము. పరలోకం ఎలా ఉంటుందంటే ఆకలి దప్పిక లేని స్థలం, అది బాధలు లేని స్థలము, కన్నీళ్ళు లేని స్థలం, రోదలు లేని స్థలం. ప్రకటన గ్రంథంలో 23 అధ్యాయంలో ఉంటుందమ్మా. అట్లంతా కూడా నిత్యము జీవించే ఉంటాము. నిత్యము. ఇక్కడైతే మనం చచ్చిపోతాం. చచ్చిపోకుండా ఉంటారు ఎవరన్నా? అందరూ చచ్చిపోవాల్సిందే. 10 మంది చచ్చిపో, కానీ ఇక్కడే చచ్చిపోతాం, కానీ అక్కడ చచ్చిపోం. ఎందుకంటే ప్రభువుని కలిగి ఉన్నాం మనము. అందుకన్నాడు యోహాను సువార్త 11:25 వచ్చిన అన్నాడు ఆయన, పునరుద్ధానము జీవం నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఇంకెన్నట కూడా చనిపోయాడు. నిత్యం బ్రతికుండే ఆ స్థానంలో ఉండటానికి ఆ ప్రభువారు, ఆ సృష్టికర్తని దేవుడు బాలుడుగా పశువుల పాకలో జన్మించాడు నీ కొరకు, నిన్ను మోక్షరాజ్యాన్ని చేర్చాడు. అందుకనే యేసు ప్రభువారు ఆయన మానవ జీవితాన్ని భిన్నమైన జీవితం, ఒక పరిశుద్ధత, క్షమాగుణం, అమరత్వం కలిగిన ఆ యేసుక్రీస్తే మోక్షప్రదాత, మోక్షాన్ని ఇచ్చే దేవుడు ఆయన కలిగి ఉంటుంది నిజమైన క్రిస్మస్. కాబట్టి ఇంకా ఎవరైనా రక్షణ రాకపోతే దేవుడు నీతో మాట్లాడుతున్నాడేమో. దేవుడన్నా ఇదే మిక్కిన అనుకూలమైన సమయం, నేడే రక్షణ తీర్మానం చేసుకో. నీ ఆస్తి వైపు చూడవాక, నీ సంపద వైపు చూడవాక, నీ యొక్క డబ్బు వైపు చూడవాక, లేకపోతే నీకంత బలంగా ఉందని చూడవాక. ఇవన్నీ ఎవరు కూడా రారు నీతో. ఒక్క క్రీస్తుని కలిగి ఉంటే చాలు. యేసు క్రీస్తే మోక్షప్రదాత, ఆయన కలిగి ఉంటే నిత్యరాజ్యం, పరలోకం. కాబట్టి అటు ఆయన కలిగి ఉంటామని నిజమైన క్రిస్మస్. కాబట్టి ఈరోజు ఒకవేళ అటువంటి రక్షణ తీర్మానం లేకపోతే ఈరోజు తీర్మానం చేసుకుంటే అదే నిజమైన క్రిస్మస్. అటువంటి క్రిస్మస్ మీ జీవితాల్లో జరగాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, జనుల తండ్రి, ప్రేగలనేసే కృపగల దేవ, మహిమేల దేవుడివి, మహాశక్తి అని దేవుడు, మానవుడిని నిత్యరాజ్యం చేర్చడానికి, పరలోకం చేర్చడానికి ప్రభా, అయా తండ్రి సమీపింపరాని స్థలంలో తేజస్తో నింపబడిన అయా తండ్రి మహిమ ప్రభావం కలిగిన దేవుడు, అటువంటి గొప్ప దేవుడు మానవుడిని నిత్యరాజ్యం చేర్చాలని ఈ మట్టి మీదకి వచ్చిన దేవుడు వస్తాను. అయా నీ మట్టి మీద రావడం నిజమైన క్రిస్మస్ అని నువ్వు మాట్లాడావు. అంతేకాదుగా నువ్వు మాట్లాడుతూ ఆదాము సభలో ఉన్న మేము అయా తండ్రి క్రీస్తు సభలో మారటమే నిజమైన క్రిస్మస్. ఈ విధంగా ఎన్నో అంశాలను మాట్లాడుతూ వచ్చావు. అయా క్రిస్మస్ అంటే త్యాగము, క్రిస్మస్ ఆరాధన మేము చూస్తున్నాం. కాబట్టి ఇంకా బిడ్డల ప్రభుత్వాలు ఎవరైనా కూడా రక్షణ రాకపోతే ఈరోజే ఒక తీర్మానం చేసుకొని నిజమైన క్రిస్మస్ జరుపుకున్న కృప చూపని సహాయం చేయము. అదే నీ దాసు తండ్రి అంత ప్రయాసపడి పరిచయం చేస్తుండగా సుధాకర్ బ్రదరు, శృతి సిస్టర్ గారు, వారి బిడ్డలు ఇంకా ఆ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి, అంతమంది బిడ్డలు అయితే నీ దాని సహాయపడుతున్నారో వారందరూ కూడా దీవించమని, ఆశ్రయించమని, మేలుతున్నామని, నువ్వే మహిమ గంధ తెచ్చుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. చక్కని వర్తమానం అందించినటువంటి దైవ సేవకులు మాగులూరు సుధాకర్ పాస్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఎందుకంటే పిలిచిన వెంటనే వచ్చి దేవుని యొక్క మాటలు అందించారు. మరి ఈ సమయంలో ఇంకా ముగింపులోనికి వచ్చాం. ముగించుకోవడానికి ముందుగా మనము ఒక చిన్న స్కిట్ ఉంది. ఆ స్కిట్ తర్వాత కేక్ కటింగు, మరి ప్రార్థన, ఫైనల్ ప్రేయర్ తోటి మనం ముగించుకుందాం. త్వరగా వచ్చినట్టయితే మరి దైవ సేవకులు కూడా ఉన్నారు మన మధ్యలో. అందరు కేక్ కటింగ్ అయిన తర్వాత మరి భోజనాలు కూడా సిద్ధపరిచారు, అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇంక చిన్న ఈ స్కిట్ అయిపోయిన తర్వాత ఫైనల్ ప్రేయర్ ఉంటుంది. ఎవరు వెళ్ళొద్దండి, వాళ్ళు చాలా ప్రయాసపడి కష్టపడి ఈ స్కిట్ ప్రిపేర్ అయ్యారు. రండి, త్వరగా రండి. మన మధ్యలో ఉన్న దైవ సేవకులు మాగులూరు సుధాకర్ పాస్టర్ గారు, అలాగే వినోద్ పాస్టర్ గారు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అలాగే స్టీఫెన్ పాస్టర్ గారు ఉన్నారు. స్టీఫెన్ పాస్టర్ గారు కూడా ఇక్కడ రావాల్సిందిగా మనం చేస్తున్నాం. వినోద్ పాస్టర్ గారు అండ్ లాయర్, అడ్వకేట్ ప్రేయర్ చేస్తారు, తర్వాత కేక్ కటింగ్. హోరేబు సంఘస్థులందరికీ, చేరి వచ్చిన వాళ్ళందరికీ కూడా
యేసు ప్రభు నామన వందనాలు. హ్యాపీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్. చాలా సంతోషం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణమైన మా దేవా, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా ప్రభువా, నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన దేవా, మిమ్మల్ని ఎంతగా తగ్గించుకున్నారో ప్రభువా, దాసుడిగా తగ్గించుకున్నారు. మిమ్మల్ని మీరు ఖాళీ చేసుకున్నారు. పరలోక మహిమను విడిచిపెట్టి వచ్చారు నా కొరకు, మా కొరకు. ప్రభువా, మీ ప్రశస్తమైనటువంటి జననము ద్వారా ఈ లోకానికి శాంతి సమాధానాన్ని అనుగ్రహించినందుకు మీకు వందనాలు. మనుషులకు ఉన్నటువంటి భయము, అది మరణ భయము ప్రభువా. అలాంటి మరణ భయం నుంచి విడిపించడానికి మీరు రక్త మాంసములలో పాలివారుగా పుట్టినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారందరికీ కూడా ఈ గొప్ప సంతోషము, చెప్పనసక్యము, మహిమాయుక్తమైన సంతోషము మీ నుండి కలుగుతున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంత గొప్ప లోకరక్షకుడు ప్రభువా, వెల్పులలో నీ వంటి వారు ఎవరూ లేరు తండ్రి. మీ జననాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సంతోషకరమైన సమయంలో ప్రియ సంఘముతో కలిసి మేము కూడా ఆనందించడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. సంఘం ప్రేమించి తీసుకొచ్చినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి ప్రేమా విందు కానివ్వండి, కేక్ కానివ్వండి, వారి ప్రయాసము క్రీస్తునందు వ్యర్థము కాకుండా రెట్టింపు బహుమానాన్ని అనుగ్రహించండి. సంతోషకరమైన సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రియ రక్షకుని నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. చప్పట్లు. చింతలేదిక యేసు పుట్టెను. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బేత్లెహేమందునా, చెంతజేరను రండి సర్వజనాంగమా, సంతసముందుమా. చెంతజేరను రండి సర్వజనాంగమా, సంతసముందుమా. దూత దెల్పెను గొల్లలకు శుభవార్త నా దివసంబు వింతగా, ఖ్యాతి మీరగా యేసుని గాంచిరి, స్తుతులో నరించిరి. పాపమెల్లను పరిహరింపను పరమరాక్షకుడవతరించెను, దాపు చేరిన వారికిడు కడు భాగ్యము, మోక్షరాజ్యము. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బేత్లెహేమందునా, చెంతజేరను రండి సర్వజనాంగమా, సంతసముందుమా. థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. నేను స్లో చెప్తున్నాను, ఇంకా మీరు స్లో చెప్తారా? హ్యాపీ క్రిస్మస్,
హ్యాపీ క్రిస్మస్. వెరీ గుడ్, వెరీ గుడ్. మాగ్లూరు పాస్టర్ సుధాకర్ పాస్టర్ గారు చివరి బ్లెస్సింగ్ అది. స్టీఫెన్ పాస్టర్ చివరి ప్రే చేస్తే. మరి కూడి వచ్చిన సంఘానికి ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు, హోరేబు మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు సుధాకర్ అన్న గారికి, అక్కకి, శ్యామ్, ఎలీషాకి, కూడి వచ్చిన బంధుమిత్రురాదులు, శ్రేయోభిలాషులకి, సంఘ బిడ్డలందరికీ కూడా ముందుగానే హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ 2025 సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రత్యేకంగా ప్రతిదినం కూడా మేము ప్రార్థన చేస్తాం. ఎందుకంటే అన్నయ్య, అక్క ఎంతో బాగా ప్రేమిస్తారు. ప్రేమించే కుటుంబం ఒంగోలు నాకు దేవుడు ఇచ్చాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ మరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపి పరిశుద్ధుడు వరే తండ్రి, జీవాధిపతివైన యేసయ్య, నిత్య ఆశ్రయదుర్గమైన పరిశుద్ధాత్ముడా, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతి స్తోత్రాలు వందనాలయ్యా. ఈ 2024 సంవత్సరపు దయా కిరీటములో ఈ 12వ మాసము 15వ తారీఖు నాయన, ఈ యొక్క పునరుద్ధానపు వేళ నాయన, ఈ సాయంకాల వేళలో రాత్రి నాయన, మా ప్రియులు పెద్దలు దైవజనులు హోరేబు మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు నాయన సుధాకర్ అన్నయ్యని బట్టి నాయన, శృతక్కను బట్టి, శ్యామ్, ఎలీషాను బట్టి ప్రార్థన చేస్తున్నాను నాయన. నిజంగా వారి పరిచర్యలో ఈ రీతిగా ఈ దీనుడుగా పాలు పొంది నీ సన్నిధిలో ప్రార్థించడానికి వారు చూపిన కృపను బట్టి, ప్రేమను బట్టి, అయా వారు చేర్చుకున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు నాయన. నిజమైన క్రిస్మస్ అనేది ఇచ్చుటలో ఉంటుందని చక్కటి విషయాలు దైవ సేవకులు నాయన సుధాకర్ అన్న గారి ద్వారా మరి అయాగో తండ్రి సుధాకర్ అన్న ఇద్దరు కూడా సుధాకర్ అన్నలే నాయన, వారి ఇరువురు ద్వారా చక్కటి సందేశాలు వినిపింపజేశారు నాయన. విన్నటువంటి బిడ్డలు వాక్యం విడిచిపెట్టి వారుగా కాకుండా నిజమైన క్రిస్మస్ ఏంటంటే వాళ్ళ హృదయాలలో క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి వాళ్ళ హృదయాల్లో చేర్చుకుని ఎల్లప్పుడూ వాక్యములోను, ప్రార్థనలోను, విశ్వాసములోను నీ రాకడ పర్యంతరము కూడా నీకు నమ్మకంగా ఉండేటువంటి బిడ్డలుగా ఒక తీర్మానం చేసుకుని, అయ్యా మీరు ఎలా అయితే లోకానికి రక్షణ, విమోచన, తోడు కలిగి, అభిషేకం కలిగి ఈ లోకానికి వచ్చారు నాయన, ఆ రీతిగా నీ బిడ్డలందరూ కూడా దీవించబడి వెళ్ళాలి ప్రభు అని స్తోత్రం నాయన. ఈ పరిచర్యను కొండ మీద కట్టబడిన పట్టణం వలె దేదీప్యమానంగా పరిచర్యను మీరు విస్తరింపచేయండి నాయన. కూడి చేరి వచ్చినటువంటి బంధువులు, రక్త సంధికులు, శ్రేయోభిలాషులు, సంఘ బిడ్డలు, అయా సంఘంలో ఉన్నటువంటి సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా అయా హృదయపూర్వకంగా మేము దీవిస్తున్నాం నాయన. ఇంకా నువ్వు పరిచయను మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. రానున్న 2025 సంవత్సరములో అయా సొంత స్థలములో, సొంత ప్రార్థనా మందిరంలో అద్భుతమైనటువంటి అయా సెమీ క్రిస్మస్ వేడుకని ఘనంగా దీవెనకరంగా మేము జరుపుకోవడానికి మీ కృప దయచేయమని వేడుకుంటున్నాము దేవాని స్తోత్రం నాయన. ఈ రాత్రికాలపు వేళలో ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనలో పాలు పొందిన చిన్నలని, పెద్దలని, అయా ప్రతి ఒక్కరిని కూడా నాయన పేరు పేరు చొప్పున మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. అన్ని విషయాలలో మీరు చేస్తూ వచ్చిన అద్భుతమైన కార్యాలు, మేలును బట్టి నిన్ను స్తుతిస్తూ మరింతగా మీ నామాన్ని ఘనపరుచుకోమని వేడుకుంటూ ఈ యొక్క కూడిక ద్వారా సర్వఘనత, మహిమ, ప్రభావం మీరు మాత్రం పొందుకొని ఈ సంతోషము, ఈ ఆనందము అయా మరొక సంవత్సరంలో సెమీ క్రిస్మస్ జరుపుకునేంతవరకు కూడా ప్రతి బిడ్డను కూడా నీ కృపాక్షేమాలతో, కరుణా కటాక్షములతో దీర్ఘాయువు చేత నడిపించి మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకున్నామని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, దీవెనలు, ఆశీర్వాదాలు ఈ యొక్క హోరేబు చర్చి నడిపిస్తున్న సుధాకర్ బ్రదర్ కుటుంబానికి, వారి బిడ్డలకు, సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, వచ్చిన ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. మరి ఈ సమయంలో మొబైల్స్ ఎంతమందికి ఉన్నాయి చూపించండి. మొబైల్లో టార్చ్ లైట్ ఉందా? టార్చ్ లైట్ ఒకసారి ఏంటి చూద్దాం. లైట్లు ఆపేస్తే ఒకసారి. అంతలోపల బర్నీ ఈ పలహారం ఇవ్వండి. లేదా అమ్మాయిలు ఎవరన్నా ఈ పలహారం ఇచ్చేసేయండి. అందరూ ఇట్లా ఎత్తి చూపించండి. రైట్.
ఒకసారి అట్లా ఫోటో తీయండి నన్ను. ఎందుకంటే క్యాండిల్స్ అందరు మీద వేసుకుంటారు, కొంచెం కాల్చుకుంటారు, ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఇవే స్పెషల్గా లేటెస్ట్ క్యాండిల్స్ ఇచ్చేసి పలహారాలు ఇచ్చేసి పలహారాలు తింటూ ఉంటే తర్వాత మనకి చిన్న స్కిట్ ఉంది, తర్వాత భోజనాలు ఉంటాయి. దయచేసి అందరూ ఓకే దించేయండి చాలు. థ్యాంక్ యూ. నూతనంగా కొద్దిమంది వచ్చారు ఫస్ట్ టైం చర్చికి, వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాం. సిస్టర్ గారు కొంతమంది తెలియదు, పేర్లు తెలీదు, కొంతమంది తెలుసు. మరి అలా ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్సా? వెరీ గుడ్. వాళ్ళు నేర్చి నుంచున్నట్లయితే అందరం కలిసి వాళ్ళకి క్లాప్స్తో వెల్కమ్ చేద్దాం. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు, ఈ చర్చికి వచ్చిన వాళ్ళు, ఇదే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎవరన్నా. వెరీ గుడ్, థ్యాంక్ యూ. క్లాప్స్ కొడదాం, అందరూ క్లాప్స్ కొడదాం. ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ. వచ్చినందుకు అందరికీ వందనాలు. రైట్, కూర్చోండి అమ్మ, పర్లేదు. ఈ కేక్ అందరు తీసుకోండి, కొంచెం రిఫ్రెష్ అయ్యేలాగా, ఎందుకంటే ఈ స్కిట్ అయిపోయే లోపు ఇబ్బంది లేకుండా ఉంటుంది. హలో, ప్రైజ్ లార్డ్. హలో సౌండ్ రావట్లేదు. హల్లెలూయా. దివిలో వేడుక ఊరంతా పండుగ అనే పాటతో దేవుని నామం పడతాం. నేనేం పెద్ద సింగర్ ఏం కాదు, కానీ దేవుని ఆరాధించాలని ఆసక్తి పడతాం. అందరం కలిసి పాడదాం. దివిలో వేడుక ఊరంతా పండుగ, నేడే రారాజు పుట్టెనే. అందరం కలిసి ఇక్కడ లిరిక్స్ చూస్తున్నా, పాడండి. దివిలో వేడుక ఊరంతా పండుగ, నేడే రారాజు పుట్టెనే. ఇలలో జాడగా నింగి తారక వెలిసే వింత చూపగా, మహాసంతోషమే ఆనందమే, ఆహా ఈలో ఉల్లాసమే. ఇలా మెస్సయ్య జన్మించినాడుగా, మన యేసయ్య ఉదయించినాడుగా. మహారాజు మన యేసు నిన్నే కోరి వచ్చనే, జగాలేలే మన యేసు నిన్నే చేరా దిగి వచ్చనే. దివిలో వేడుక ఊరంతా పండుగ, నేడే రారాజు పుట్టెనే. ఇలలో జాడగా నింగి తారక వెలిసే వింత చూపగా. దేవుడే మరియా తనుడై, ధరలో దీనుడై, పుట్టే పుణ్యుడై, పరిశుద్ధాత్ముడే, పాపరహితుడై, ప్రేమపూర్ణుడే, పరమజీవమై లోకాన్ని వెలిగించవచ్చాడుగా. నిన్ను దీవించ తన ప్రేమ చూపాడుగా. దారే చూపంగా దేవుడే దయతో దీపంగా నిలిచినే అని పాడుతూ దేవుని నామం పడతాం. అందరం కలిసి చప్పట్లు కూడా దేవుని నామం పడతాం. ఓ దేవా దేవుడే మరియా తనయుడై, ధరలో దీనుడై, పుట్టే పుణ్యుడై, పరిశుద్ధాత్ముడే, పాపరహితుడై,
ప్రేమ పూర్ణుడే పరమ జీవమై లోకాన్ని వెలిగించవచ్చాడుగా నిన్ను పర చూపాడుగా దారే చూపంగ దేవుడే దయతో దీపంగా నిలిచెనే మహారాజు మన యేసు నిన్నే కోరి ఇలా వచ్చెనే జగాలేలే మన యేసు నిన్నే చేరా దిగి వచ్చెనే దివిలో వేడుక ఊరంతా పండుగ నేడే రారాజు పుట్టెనే ఇలలో జాడగా నింగి తారక వెలిసే ఈ వింత చూపగా ఆడే గొల్లలు పాడే దూతలు వచ్చిరి జ్ఞానులు వేడురి యేసుని ఆ పశుల పాకలో పొంగే సంబరం మనకు రక్షణై యేసు ఈ దినం పాపాన్ని తొలగించవచ్చాడుగా నిన్ను రక్షించి తన జాలి చూపాడుగా కృపతో కాపాడ వచ్చని చెలిమే చల్లంగా చూసి నేను కలిసి పాడదామండి. అందరూ సంతోషంగా చెప్పలు కొడుతూ దేవుని పడదాం. చెప్పలు కొడుతూ దేవుని పడదాం. ఆడే గొల్లలు పాడే దూతలు వచ్చిరి జ్ఞానులు వేడిరి యేసుని ఎలో 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 తన్నా తన్నా తన్నానా ఆ పశు పాకలో పొంగే సంబరం మనకు రక్షణై యేసు ఈ దినం పాపాన్ని తొలగించవచ్చాడుగా నిన్ను కరుణించి తన జాలి చూపాడుగా కృపతో కాపాడవచ్చనే చెలిమై చల్లంగా చూసని ఎవరండి మన యేసు నిన్నే కోరి ఇలా వచ్చనే జగాలేలే మన యేసు నిన్నే చేరా దివిలో వేడుక ఊరంతా పండుగ నేడే రారాజు పుట్టెనే మహా సంతోషమే ఆహా ఆనందమే ఆహా ఈరేలో ఓహో ఉల్లాసమే మెస్సయ్య జన్మించినాడుగా మన యేసయ్య ఉదయించినాడుగా ఎవరండి మహారాజు మన యేసు నిన్నే కోరి జగాలేలే మన యేసు నిన్నే చేరా చివరి సర్వసంగం చెప్తామండి. మహారాజు మన యేసు ఎవరిని కోరి నిన్నే పక్కన వాళ్ళు చెప్పండి నిన్నే కోరి ఇలా వచ్చేనే ఎవరండి ఆయన జగాలేలే మన యేసు నిన్నే చేరా దిగి వచ్చేనే హల్లెలూయా హల్లెలూయా.